friends, how are you? Welcome to our Rama cooking channel. Today we are preparing very sweety and papadi rainbowy papadam. It is so sweet, delicious. Please subscribe, like and share. Don't forget to give comment. Thank you. ఈ రోజు మనము 90s టైంలో చిన్నపిల్లలందరూ అప్పుడు కొనుక్కొని తినే అప్పడం. ఇది స్వీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అప్పడాన్ని ఎలా తయారు చేయాలో చూడండి. దీనికి మనము 4 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాం, 1 గ్లాస్ మైదా తీసుకుంటున్నాము. షుగరు మైదా కూడా వాటర్ తోటి చపాతీ ముద్దను ఎలా కలుపుతామో అలాగే కలపాలి. మనం ఈ షుగర్ వేసి ఇలా కలుపుతుండగానే మనకి షుగర్ బాగా కరిగిపోతుంది అన్నమాట. మనం చపాతీ ముద్ద కన్నా కూడా కొంచెం లూజ్గా సాఫ్ట్గా ఉండాలి. బాగా స్పూన్తో కలిపేసేయండి. షుగర్ అనేది బాగా కరిగిపోవాలన్నమాట. ఇలా లూజ్గా ఉండాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా చేయండి. ఇలా లూజ్గా రావాలి, కొంచెం లూజ్గా రావాలి, లైట్గా. చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 2 డ్రాప్స్ రోజ్ ఎసెన్స్ వేయాలి. 2 డ్రాప్స్ ఫ్లేవర్ కోసం. మొత్తం అది ఫ్లేవర్ అంతా పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. మనకి డౌ రెడీ అయ్యింది. మనం 3 కలర్స్ యూజ్ చేస్తున్నాము. 3 పార్ట్స్ కింద చేసుకోవాలి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్తో ఇలాగా ముద్దగా బాగా కలిపేసి సపరేట్గా పెట్టేసుకోండి 3 ముద్దలోని. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాగా పెద్దగా చపాతీలా చేయాలి. చాలా పలుచగా చేయాలన్నమాట. మనకి బాగానే స్ప్రెడ్ అయిపోతుంది. బాగా మనం లూజ్గా కలిపాము కాబట్టి బాగా స్ప్రెడ్ అవుతుంది. చాలా పలుచగా చేసాము. ఒకసారి చూడండి, చాలా పొరలా వచ్చిందనమాట. ఉల్లి పొరలా వచ్చినంత సన్నగా వచ్చింది. అంత సన్నగా చేయాలి. మనకి రౌండ్ షేప్ కోసం మనం ఏదన్నా ఒక మూతతోటి, షార్ప్గా ఉన్న మూతతో అలా ప్రెస్ చేయండి. మనకి ఆ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము రేకు బాగా అట్లపైన బాగా కాలిన తర్వాత చపాతీ వేసి అది ఒక 30 సెకండ్స్ వేసి ఒక 30 సెకండ్స్ మళ్ళీ రివర్స్ చేసేయండి. ఒక కింద బాగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని ఏదైనా తీసుకుని దానిపైన బాగా ప్రెస్ చేయండి. మనకి చపాతీ పొంగులా రాకూడదనమాట. మనకి ఇది అప్పడంలాగా క్రిస్పీగా రావాలి. అందుకని బాగా గిన్నెతో గట్టిగా బాగా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఆ బబుల్స్ లాగా రాదు. అలా బబుల్స్లా రాకుండా అలా పల్చగా అయిపోయి 2 మినిట్స్కే మనకి అప్పడం కరకరలాడేటట్టుగా అప్పడం కింద తయారవుతుంది. క్రిస్పీగా బాగా తయారవుతుంది. సేమ్ ఇంకో కలర్ని కూడా అదే విధంగా పల్చగా చేసుకోవాలి. అప్పడం చపాతీలాగా చాలా పల్చగా చేయాలి ఇది. ఎందుకంటే మనకి 1 మినిట్ 2 మినిట్స్కే మనకి అప్పడం అనేది తయారైపోతుంది అనమాట. తొందరగా ఫ్రై అవుతుంది. అందుకని చాలా పల్చగా చేయాలి. మనకి ఎలాగో రౌండ్ షేప్ రాదు. అందువల్ల మీరు ఏదైనా మూతతో పెట్టుకుని ఇలా షేప్ వచ్చేలా చేసుకోండి. రౌండ్ షేప్ వచ్చేలాగా జస్ట్ ఒక 30 సెకండ్స్ ఒక సైడ్, ఇంకో సైడ్ 30 సెకండ్స్ పెట్టుకుని తర్వాత మీరు ఏదైనా గిన్నెని కింద ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకుని బాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి రివర్స్ చేస్తూ ఉండండి. జస్ట్ ఒక 30 సెకండ్స్కి అంతే. ఎక్కువసేపు ఉంచొద్దు. ఇలా పెడుతూ వెంటనే తిప్పుతూ ఉండండి, లేదంటే మనకి మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవాలి. గిన్నె కొంచెం కాలినట్టుగా అనిపిస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చాలా ఫాస్ట్గా రివర్స్ చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ ఎల్లో కలర్ కూడా అదే విధంగా చేసుకోవాలి.
చేసుకుని సేమ్ అదే విధంగా గిన్నెతో ఇలా ప్రెస్ చేయండి. ఈ పాపడ్ ఎవరెవరికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి. టేస్టీ అయిన పాపడ్స్ రెడీ అయ్యాయి, కలర్ఫుల్ పాపడ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.